సరే చదివినిపిస్తాను చూడండి. అంటే రేపు నిన్నేసారు కాబట్టి ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. అంపోలు జిల్లా జైలులో మాజీ మంత్రి డాక్టర్ సిద్దిరా అప్పలరాజుతో ములాఖాతు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు అండగా వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి అంటే గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు డాక్టర్ సిద్దిరా అప్పలరాజును శ్రీ వైఎస్ జగన్ ములాఖాత్ ద్వారా కలుసుకొని పరామర్శించనున్నారు. డాక్టర్ సిద్దిరా అప్పలరాజును పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించేందుకు శ్రీ వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు. కాస్త సిగ్గు సరం లేదని మీ బతికి ఎవరిని పరామర్శించాలి? ఎవరిని పరామర్శిస్తున్నారు? రేపొద్దున అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడతాడండి? పరామర్శించి జైల్లో సిద్దిరా అప్పలరాజుని పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ ముందు ఏమని మాట్లాడతాడు? సిద్దిరా అప్పలరాజు కొడుకు చిన్నపిల్లోడు బండేసుకెళ్ళి ఒకరిని గుద్దేసాడు, ఒకరిని గుద్ది చంపేశారు, ఆ మాత్రానికి కేసులు పెట్టి లోపలేస్తారని మాట్లాడతారా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు. ఎవరిని పరామర్శించాలో తెలియదండి మీకు? ఎవరిని పరామర్శించాలి? ఆ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా పరామర్శించాల్సింది. ఇది ఎక్కడ దరిద్రం అండి? నిందితుల కుటుంబాలు పరామర్శించడం అంటే మాకు అర్థం కావట్లా. కనీసం ఆ దానయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి చూసాం ఒకసారి. అందరూ ఆర్థిక సహాయం చేస్తున్నారు. కనీసం మీరు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి కనీసం మీ పార్టీ తరపున 1 లక్షో 2 లక్షలో ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయలేవండి? చేయలేరా? వాళ్ళ వాళ్ళ జీవితాలు రోడ్డున పడేసింది కాకుండా ఇవాళ నిందితులకి వెళ్ళి మీరు పరామర్శ ఏమని మాట్లాడతారండి? అక్కడికి వెళ్ళి కనీసం ఇలాంటి పర్యటన చేసేటప్పుడు కాస్త సిగ్గుండాలండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఉండొద్దా? అంటే ఎంత ఎంత విచిత్రమో చూడండి. ఇవాళ సిద్దిరా అప్పలరాజు పైనట అక్రమ కేసులు పెట్టేశారు. అక్రమ కేసు ఎందుకు అవుతుంది? అది ఇప్పుడు తన కొడుకు తప్పు చేశాడు. ఒకవేళ తనకి ఏమైనా సిద్దిరా అప్పలరాజుకి ఏమైనా బాధ్యత ఉంటే ఏం చేయాలి? మరి అలా గుద్దేసి రాకూడదు, తప్పు. కనీసం గుద్దేసిన వ్యక్తి ఉన్నాడో పోయాడో కూడా చూడకుండా కనీసం అప్పుడు గుద్దినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుండేవాడేమో. పారిపోయింది కాకుండా కొడుకు ప్లేస్లో వేరొక వ్యక్తిని ఉంచి కొడుకుని తప్పించే ప్రయత్నం చేశారు. కొడుకును మాత్రం ఇమీడియట్గా మా బాబు ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలేమని చెప్పి ఇమీడియట్గా కార్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. గుద్దేసిన వ్యక్తిని అలాగే వదిలేశారు. 2, బైక్ని మాయించేయడం, కేసుని తారుమారు చేసే ప్రయత్నాలు చేయడం, పోలీసులకి తప్పుడు సమాచారం ఇవ్వడం, ఇవన్నీ చేసినందుకు కదా అతని మీద కేసులు పెట్టి లోపలేసింది. అలా చేయొచ్చా? ఇప్పుడు కేసుని తారుమారు చేసే ప్రయత్నాలు చేయొచ్చా అండి? సాక్ష్యాధారాలు మాయం చేసే ప్రయత్నాలు చేయొచ్చా? ఎవరి కోసం చేశాడు? ఎందుకు చేశాడు? కనీసం మానవత్వం లేదండి. ఆ కుటుంబ సభ్యులను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ దానయ్య భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది అందరికీ తెలిసిందే, అందరం చూసాం అది ఈ వీడియోలో. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వాళ్ళ బాధపడుతూ ఉంటే వాళ్ళని వెళ్ళి సిద్దిరా అప్పలరాజుని పరామర్శిస్తావా? నిజంగా మీకు నమస్కారం పెట్టేయాలి. మీ మనస్తత్వానికి, మీ పార్టీ విధానాలకి ఒక పెద్ద నమస్కారం పెట్టేయాలి. మరి మీకు ఎలాంటి చచ్చు సలహాలు ఎవడెత్తున్నాడో కానీ వాడిని అయితే చెప్పించేకుండా ప్రతి సందర్భంలోనూ అంతే. బాధితుల పక్షాన నిలబడండి అయ్యా అంటే నిందితుల పక్షాన నిలబడతారు. మనం పోరాటాలు చేయాల్సింది, మనం నిలబడాల్సింది బాధితులకు అండగానండి, నిందితుల తరపున కాదు. నీకు చేతనైతే ఎలాగే వెళ్తున్నారు కదా అక్కడికి, శ్రీకాకుళం వరకు వెళ్తున్నారు కదా, సిద్దిరా అప్పలరాజుని పరామర్శిస్తానంటున్నారు కదా. పరామర్శించిన తర్వాత అయినా సరే మీరు పెద్ద మనసు చేసుకొని ఆ దానయ్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి కనీసం మీ పార్టీ తరఫున ఎంతో కొంత, ఒక 5 లక్షలో లేదంటే 2 లక్షలో 3 లక్షలు ఎంతో కొంత మీకు తోచినట్టుగా, డబ్బులు కరువేమి కాదుగా మీకు. జిల్లాలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. దశాబ్దాల కాలం పాటు రాజకీయాలు ఏలేశారు కదా. శ్రీకాకుళం జిల్లాలో బోలు మంది నాయకులు ఉన్నారు కదా మీకు సంబంధించిన వాళ్ళు. ఆ ధర్మాన ప్రసాద్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి కదా. 5 లక్షలు మా పెద్ద మ్యాటరా? ఈజీగా ఇవ్వచ్చు. మీరు చెయ్యాలనుకుంటే వాళ్ళకి ఈజీగా చేయొచ్చు ఆర్థిక సహాయం. అలా కాదండి. ఎవడు పోయినా పర్వాలేదు, మనకు మన పార్టీ నాయకులు ముఖ్యం. ఇప్పుడు రేపు పొద్దున అక్కడికి వెళ్ళిపోతాడు, ఏమని మాట్లాడతాడు? చిన్న పిల్లోడు, అభం శుభం తెలియదు ఆ పిల్లోడికి, నోట్లో ఎడితే కొరకలేడు, పాలు తాగే పిల్లోడు, ఏదో సరదాగా ఆడుకొని బొమ్మ అనుకొని చెప్పేసి అని నిజమైన బైక్ వేసుకెళ్ళిపోయాడు, గుద్దేసాడు, గుద్ది చంపేసాడు. యాక్సిడెంట్లు అన్న తర్వాత జరగవా?
రోడ్డు మీద బోల్డు జరుగుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికే కేసులు కట్టేస్తా ఉంటారా? మనుషులు అన్న తర్వాత చచ్చిపోకుండా ఉంటారు. భూమి మీద ఏటల కాలం బతికేస్తారా? అన్నా గాని ఆశ్చర్యపోవసరం లేదేమో అన్నా అంటాడు. మనం ఏమన్నా గాని ఒక 1000 సంవత్సరాలు బతికేస్తామా? మనం కూడా ఎప్పటికప్పుడు పోవాల్సిందే కదా! మనకంటే ముందే పోయేది ఏముందిలే. అదృష్టవంతుడు అన్నాడనుకో నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది మనందరికీ కూడా. దయచేసి అలాంటి పిచ్చ డైలాగులు ఏం కొట్టమాకన్నా. ఒకవేళ అంటావేమో అన్నా అనేస్తావు నువ్వు పుసుక్కున. మనుషులు అన్న తర్వాత పోకుండా ఉంటామా? చచ్చిపోకుండా ఉంటామా? ఇవాళ రేపు చచ్చిపోతాం, అందరం చచ్చిపోయేటోళ్ళమే కదా! మనకంటే కాస్త ముందే పోయాడు అదృష్టవంతుడు అన్నావనుకో నిజంగా నిన్ను పిచ్చోడు అనుకుంటారు. అలాంటి డైలాగులు కొట్టమాకు. అసలు నువ్వు ఆ పరామర్శకెళ్ళడమే పెద్ద తప్పు. నీకెవరు చెప్పట్లేదేమో. ఉన్న బరువు పోగొట్టుకోవాలి వెళ్ళిన తర్వాత, అక్కడికెళ్ళిన తర్వాత. అక్రమ కేసులు పెట్టేసారండి. అక్రమ కేసులు ఏమీ కాదండి, సక్రమ కేసులు. ఈ కేసుని తారుమారు చేయడానికి సిద్ధిరాపరాజు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు మొదటి నుంచి కూడా. ఒకవేళ అంత నిజాయితీ ఉంటే ముందే కొడుకుని తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్పాల్సింది. అసలు ఇష్యూనే ఉండకపోదు. ఎంతో కొంత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి, ఇదిగో అమ్మ మనిషిని తీసుకురాలేకపోయాం, కనీసం 5 లక్షలు 10 లక్షలు ఉంచుకొని పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం అంటే వేరే అందంగా ఉండేది అది. అబ్బాయి అలా కాదట. గుద్దేశారు, చంపేశారు, కొడుకు ప్లేస్లో వేరొకరిని పెట్టే ప్రయత్నం చేశారు, బండిని మాయం చేసే ప్రయత్నం చేశారు, కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబ సభ్యులకి వెళ్ళి వాళ్ళు రూ. 1,00,000 ఇచ్చేస్తామండి. ఆ దానయ్య భార్య ఎవరైతే ఉన్నారో ఆమెని వాళ్ళ ఇంట్లో పనికి రమ్మన్నారట. పని మనిషి కింద ఉండిపోమన్నారట. ఇది ఎక్కడ దరిద్రమో చూడండి. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుని చంపేసి, ఆ ఇంటి పెద్దని చంపేసి, వాళ్ళ భార్యని వీళ్ళ ఇంట్లో పని మనిషి కింద రమ్మన్నారు. అయినా సరే మనకు సిగ్గు శరం లేదు. సరే ప్రజలందరూ గమనిస్తున్నారండి. మీరు ప్రతి సందర్భంలోని కూడా ఈ గంజాయి బ్యాచ్ని, ఈ మర్డర్లు చేసుకొని, లేదంటే ఇలా ఎవరైనా గుద్దేసి చంపేసి పారిపోయిన వాళ్ళని వీళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు మీరు. మీ పార్టీ నాయకుడి మీద మీరు ప్రేమ ఉండొచ్చు, లీగల్గా మీరు ఏదైనా సహాయం చేస్తే చేయొచ్చేమో, కానీ మీరు ఎలా బహిరంగంగా నిందితుల తరపున వెళ్ళి నేను పరామర్శించేస్తానండి, వాళ్ళకి అండగా ఉంటానండి అని చెప్పడం అతిపెద్ద దరిద్రమండి. ఎలాగే వెళ్తున్నారు కదా, తమ్మినేని సీతారామన్ కూడా పరామర్శించి వచ్చేది అయిపోద్ది, అద్భుతంగా ఉంటుంది. మరి తమ్మినేని సీతారాం ఏం పాపం చేశాడు? ఏదో ఊరికి ఖాళీగా ఉంది కదా స్థలం, పాడైపోతే చేతలట్టెత్తా కిందని చెప్పేసి కబ్జా చేసేసాడు. ఒకవేళ అలా చెప్పినా చెప్తాను అయితే ఇంకా వెళ్ళు. తమ్మినేని సీతారామన్ కూడా పరామర్శించే అక్రమ కేసులు పెట్టేశారండి. ఖాళీగా ఉన్న భూములు కబ్జా చేయకూడదా? ఏమొచ్చింది, భూమి ఎక్కడికైనా పారిపోద్దా? కట్టుకుంటావు 2 బిల్డింగ్లు 3 బిల్డింగ్లు కట్టుకుంటాడు, చేతులు మారతాయి కానీ భూమి అక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పినా చెప్తాను. నేను సాక్షిలో ఒక వీడియో రిలీజ్ చేశారు తమ్మినేని సీతారామన్ది. ఏమాత్రం సిగ్గు శరం లేదు. పక్కా ఆధారాలతో దొరికేసాడు తమ్మినేని సీతారామన్, డాక్యుమెంట్స్ సహా. అంటే అన్ని ఆధారాలు పోలీసులు వారు చెప్పిందే, మనం చెప్పేది కాదు, ఇక్కడ మనం ఆరోపణ చేసేది కాదు. ఇదిగో తమ్మినేని సీతారాము పలానా వ్యక్తి భూమి, అతను బ్రతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి లేని వారసురాలు ఆడవాళ్ళ రజని ఒడిశాకి చెందిన ఒక మహిళని తీసుకొచ్చి, ఆ మహిళ ఏకైక వారసురాలుగా ఆ మహిళను చూపిస్తూ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇప్పించారు. ఎవరైనా ఇప్పించగలుగుతారా? సామాన్య ప్రజలకి, సామాన్యుడికి అది సాధ్యమయ్యే పనైనా అధికారులతో తమ్మినేని సీతారాం కుమ్మక్కయ్యి, తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఇగో ఈవిడే ఆ భూమి గల ఓనర్ యొక్క అసలైన వారసురాలు అని చెప్పేసి అని ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇప్పించేశారు. సామాన్యులకి సాధ్యం అదంతాను లేదు. తద్వారాగా శ్రీకాకుళంలో జరగాల్సిన రిజిస్ట్రేషన్ ఆమదాల వలసలో చేయించుకున్నాడు తన సొంత నియోజకవర్గంలో. ఎందుకంటే అధికారులందరూ మన మాట వింటారు కాబట్టి. ఆ తర్వాత పెద్ద స్టోరీయే జరిగింది. తన కాలేజీలో పనిచేసే లెక్చరర్లనేమో సాక్షి సంతకాలు పెట్టించారు, భూమిని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇవాళ నేను ఏమని మాట్లాడుతానంటే సొద్దుపూసలుగా, నాకు ఏమి తెలదు బాబా, నేను అమాయకుని, నేను బాధితున్నే, నేను సరిగా చూసుకోవా. మనం ఏదైనా ఎక్కడైనా ఒక స్థలమో పొలమో ఏదైనా కొనాలనుకుంటేనే 1కి 10 సార్లు ఆలోచిస్తాం, 1కి 10 సార్లు ఎంక్వైరీలు చేస్తాం. అలాంటిది మాజీ స్పీకర్ ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నాడు. అలా గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఎవరో తల్లిగానే ఉందని చెప్పేసి కొనేస్తారా? చెక్ చేసుకోరా. పోనీ ఇంకొక లాజిక్ చెప్తాను. పోనీ సాధారణ వ్యక్తుల పోనీ ఏమన్నా కబ్జా చేసిన అంటే భూమిని నకిలీ పత్రాలతో అమ్మేయడానికి కనీసం అమ్మనోడికన్నా ఉండాలి కదా. మనం అమ్మేది స్పీకర్కి, అధికారంలో ఉన్నారు. ఒక స్పీకర్కి కబ్జా చేసిన భూమి లేదంటే నకిలీ పత్రాలతో భూమిని అమ్మేయగలుగుతారా? సాధ్యమేనండి అది. ఎవడైనా ఆ సాహసం చేస్తాడు అసలు? అబ్బాయి ఆ లాజిక్లు ఏమీ అవసరం లేదు మనకి. గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఏది మాట్లాడితే వీళ్ళు వచ్చి ఏదైనా చెప్తే అదే నిజమైపోద్దా? వాళ్ళు తమ్మినేని సీతారాంకి సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు.
సాక్షిలో చూడండి ఒకసారి.